మహాశివరాత్రి జాతర సందర్భంగా శృంగవరపుకోట పుణ్యగిరిలో వెలిసిన ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న శ్రీ భరత్ వీరితో పాటు కోళ్ల లలిత కుమారి గొంప కృష్ణ సుధారాణి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంత గొప్ప శైవక్షేత్రం మన ప్రాంతంలో ఉండటం ఎంతో విశేషమని ఈ చుట్టుప్రక్కల వాతావరణ అందాలు గుడి యొక్క చారిత్రక విశేషాలు కాపాడుకోవడం ఎంతో అవసరమని అలాగే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు। తదనంతరం శృంగవరపుకోట మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జ్ ముతుకుమిల్లి శ్రీ భరత్ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చి పుణ్యగిరి క్షేత్రంలో ఎక్కి మరి శివుడికి అక్కడ ధ్యానం కూడా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను। మొదటిసారి ఇక్కడ రావడం, ఇక్కడ ఇంతమంది వస్తారని కూడా నాకు ఎప్పుడు తెలియదు। గతంలో విజయనగరం జిల్లాలోనే రామతీర్థంకి అక్కడ సమస్య వచ్చినప్పుడు ఎక్కడం జరిగింది। అంత కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ పర్వాలేదు, ఎక్కగలిగాను। ఎక్కేసరికి కొంచెం ఆయాసం వచ్చింది। చాలా అందంగా ఉంది ప్రాంతం, కానీ బాధ ఏంటంటే వెళ్ళే భక్తులందరూ ప్లాస్టిక్ అంతా ఆ కొండ ప్రాంతంలో పడేస్తున్నారు। అక్కడ నీరు కూడా సంవత్సరం అంతా 360 రోజులు వర్షాకాలంలో ఎక్కువ స్పీడ్ కాకుండా సమ్మర్లో తక్కువ అవ్వకుండా వస్తుంది అంటే ఈ ప్లేస్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది। అలాంటి ఒక గొప్ప ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి। గతంలో ఇది మినీ కాశీగా భావించి కాశీకి వెళ్లకుండా ఇక్కడే అసికలు కూడా కలిపేవారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది। ఇక్కడ ఫాలోవర్సే కాదు, దీన్ని మన రాష్ట్రంలో దేశంలో కూడా మన అభివృద్ధి బాగా చేయగలిగితే ఇంకా చాలా మంది ఫాలోవర్స్, ఇంకా శివుడికి భక్తులు ఇక్కడ ఉట్టి విజయనగరం జిల్లాను ఉత్తరాంధ్రాన కాదు దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి డెవలప్ చేయాలి। ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే చిన్నప్పుడు నేను పెరుగుతున్నప్పుడు శివుడు విషం కూడా కంఠంలో పెట్టుకుని ఏది చెడున్నా సరే దాన్ని నాశనం చేస్తారు అనేది వింటూ పెరిగిన వాడిని। అలాంటి శివరాత్రి సందర్భంలో సమాజంలో ఇప్పుడు ఈ కలియుగంలో మనం చూస్తున్నాం, ప్రతి మనిషికి చెడు అనేది పెరిగిపోతుంది। ఆ చెడుని కొంచెం తగ్గించేటట్టు శివుడిని ప్రార్థిస్తున్నాను। మంచి దారిలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి కోరుకుంటున్నాను। మొన్న టీడీపీ పార్టీలో సుధారాణి గారు చేరినప్పుడు నేను అప్పుడు వెళ్ళడం కుదరలేదు। సో ఇవాళ ఆహ్వానిస్తున్నామమ్మా మిమ్మల్ని, వెల్కమ్ టు టీడీపీ। మీతో పాటు మీ ఎంపీపీ గారు, సర్పంచ్ అందరూ వచ్చారు, కలిసి పనిచేద్దాం। రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ఏదైతే అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామో రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వచ్చిన తర్వాత తప్పకుండా బాగా చేస్తాం। ఇందాక లలితమ్మ మాట్లాడినట్టు 2 వైపులు రహదారులు డెవలప్ చేయడము, అక్కడ ఇంకా ఫెసిలిటీస్ కూడా డస్ట్బిన్స్ పెడితే పక్కన ప్లాస్టిక్లు పడేయకుండా అండ్ ఎవరన్నా ఏజ్డ్ సిటిజన్స్ ఎక్కడానికి కొంచెం రెస్టింగ్ ఏరియాస్ ఇట్లాంటి మంచి అవకాశాలు ఉన్నాయి। అద్భుతంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీసుకుంటాం। థ్యాంక్ యూ।